వర్తమానంలోకి వెళదాం. ఇక్కడ విశాల హృదయంతో అర్థం చేసుకుని అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు, దేవుని యొక్క మాటలు వినాలని ఆశతో ఆసక్తి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మన ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేనే చదువుతున్నాను, గమనించండి. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని మన ధ్యానం కొరకు చదువుతున్నాను, గమనించండి. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. వాక్యమై ఉన్న దేవుడు ఈ లేఖనాలు తన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని కూడి వచ్చిన మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఆమేనండి. శ్రద్ధగా వినండి. కొద్ది విషయాలు కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని దైవిక సామర్థ్యం, ద ఎబిలిటీ ఆఫ్ గాడ్ అనే అంశం మీద మనం దృష్టి పెడదాం. పాస్టర్ గారు, ఆ ఫోటోలో ఉన్న ఆయన వస్తాడు అనుకున్నాం, మీరు వచ్చారు అని. అందుకని మీకు అనుమానం లేకుండా ఫోటోలో ఒక రకంగా ఉన్నాడు, ఇక్కడ ఇంకో రకంగా ఉన్నాడు, ఈయన ఆయన కాదా అని మీరు అనుమాన పడకుండా, అది అసలైన ప్రశ్న సిసలైన జవాబు అన్నట్టు మీకు ముందుగానే ఆ క్లారిటీ ఇచ్చాను కాబట్టి అనుమానం లేకుండా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని నేను కాదు. నిలబడేది ఎవరైనా మాట్లాడేది పరిశుద్ధాత్ముడు. ఆత్మ సంఘములతో చెబుతున్న మాట చెవిగలవాడు, చెప్పట్లా, చెవిగలవాడు వినుగాక. శ్రద్ధగా వినండి. పాస్టర్ గారు మీరు మొదలుపెట్టేసరికి 10 అయ్యింది అని మీరు టైం కల్లా చూసుకోవద్దు. నాకు ఇచ్చిన దాకా నేను కూర్చున్నాను కాబట్టి నేను చెప్పకముందే మీకు అర్థమైపోయింది. జయానందం గారు, నేను 8:30 ఏమో అయినట్టుంది వచ్చినప్పుడు. పర్లేదు, చివరి రోజు కదా, మీరు అసలే 20th యానివర్సరీలో ఉన్నారు కాబట్టి మీ ఆనందాన్ని ఎవరు ఆపకూడదు. అందుకని మీరు ఇచ్చేదాకా నేను కూర్చున్నాను కాబట్టి, నేను చెప్పకముందే మీకు అర్థమైంది కాబట్టి వాక్యదానంలో ముందుకెళ్దాం. ఈ చదువుకున్న వాక్య భాగంలో పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన చెబుతున్న మాట ఇది. మీ వ్యక్తిగత జీవితాలకు, కుటుంబాలకు, ఈవెన్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక అనుభవాలకు కూడా దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంటుంది అనటంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. చాలా సందర్భాల్లో వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, ఆధ్యాత్మిక అనుభవాలలో సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత ప్రణాళికలు వేసిన తర్వాత, చూసిన తర్వాత ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఈ మాట అనకుండా ఉంటే బాగుండేది, ఇలా ముందుకు వెళ్ళకుండా ఉంటే బాగుండేది అని అప్పుడు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేసి చెప్పండి, దేవుని చిత్తం ఏదో చెప్పండి, ఏదో మేము పొరపాటున తొందరపడి నిర్ణయం చేసాం, తొందరపడి ఆలోచన చేసాం, ఇప్పుడు అర్థమైంది మా సొంత నిర్ణయం, సొంత ఉద్దేశం ఉపయోగపడదని. పెద్దలు ఒక సామెత అంటుంటారు, చేతులు కాలేక, చెప్పట్లేదు ఎవరు, మీ ఊర్లో కూడా అంతే అంటారా? చేతులు కాలేక ఆకులు పట్టుకుని, ఆకులు కాదు నువ్వు కొమ్మలు కట్టుకున్నా కూడా ఉపయోగం ఏముండదు. ప్రభు చెప్పారు, మీరు శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు మీరు తొందరగా పూర్తి చేస్తే నేను తొందరగా పూర్తి చేస్తాను. చెప్పండి. ఇటువంటి సంఘాలు, మందిరాల్లో వాక్యం తెలియని వారు కాదు మీరు. మామూలుగా మీకు అవకాశం ఇస్తే గంటల తరబడి మీరు అనర్గళంగా ప్రసంగం చేయగలరు. కాకపోతే ఇక్కడికి ఎక్కే అవకాశం లేదు కాబట్టి అక్కడ కూర్చున్నారు. కానీ లేకపోతే మీకు ఇస్తే అసలు మామూలుగా తెలుసండి. వాక్యం తెలిసిన వాళ్ళే. ఈ రోజుల్లో వాక్యం తెలియని వాళ్ళు ఎవరు లేరు.
వింటూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు, అన్నీ అందుబాటులో ఉంటున్నాయి, అన్ని వనరులు అందుబాటులో ఉంటున్నాయి కనుక మంచిది వాక్యాన్ని కలిగి ఉండటం నేర్చుకోవటం. అందుకనే చెప్పండి, స్పందించండి, ఇబ్బంది ఏమి ఉండదు. నేనేమనుకున్నాను, మీరు ఎంత పెద్దగా మాట్లాడితే అంత పెద్దగా. ప్రభువు చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి అన్నాడు కదా. ప్రవేశించిన తర్వాత అన్నాడా, ప్రవేశించక ముందు అన్నాడా? చెప్పండి. ప్రవేశించిన తర్వాత అప్పుడు కేకేమన్నాడా? ముందుగానే హెచ్చరిక. వాస్తవానికి ఈనాడు మనకు అవసరమైన మాటలు, వాస్తవానికి కుటుంబాలకు అవసరమైన మాటలు, వ్యక్తిగత జీవితాలకు అవసరమైన మాటలు, సంఘ అభివృద్ధికి, సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు డినామినేషన్లు వేరైనా, స్థలాలు వేరైనా, మందిరాలు వేరైనా, చెప్పేవారు వేరైనా, భూమి మీద వధువు సంఘ నిర్మాణం జరుగుతుంది అనటంలో మనం అనుమానపడాల్సిన అవసరం లేదు. దేవుడు అప్పగించిన పనిలో సేవకులు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి, వారికి ఇచ్చిన వరాలను బట్టి వాడబడుతున్నారు. అటువంటి సమయంలో మీరు ఏదేదో తొందరపాటు నిర్ణయాలు చేసుకున్న తర్వాత వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అనే బదులుగా ముందుగానే దేవుని మీద ఆధారపడదాం, దేవుని శక్తి మీద ఆధారపడదాం, దేవుని బలం మీద ఆధారపడదాం అని గనక మీరు తీర్మానం చేయగలిగితే అపజయం మీ దరి చేరదు, విజయమే మీ సొంతం అయ్యిద్ది. దానిలో అనుమానం ఏమీ లేదు. గమనించండి. అయితే మన సామర్థ్యం, మన శక్తి, మన జ్ఞానం వీటన్నిటికీ పరిమితి ఉంది. దేవుని ధర్మోపదేశం అపరిమితమైంది అని ఉంది, లేఖనాలు చెబుతున్న మాట. ఆయన ఉపదేశం అపరిమితమైన, దానికి పరిమితి లేదు. అదే క్రమంలో సంఘములుగా దీవించబడటానికి ఈ రీతిగా మీరందరూ కలిసి, దీనిలో ఈ కార్యక్రమాలు ఎంత భారీగా జరుగుతున్నట్టు అందరి సహకారం ఉండిద్దని నేను నమ్ముతున్నాను. ఆది సంఘంలో కూడా వారు ఆ విధంగా దీవించబడ్డారంటే వారంతా కూడా ఏక మనస్సు, ఏకాత్మ, దేవర్ ఇన్ వన్ మైండ్, వన్ స్పిరిట్, ఒకే ఆత్మ, ఒకే భావం కలిగి వెళ్ళారు కనుక అనుదినము కూడా నూతనముగా ఆత్మలో చేరుస్తూ ఉన్నాడట. అంటే వారిలో ఉన్న ఐక్యత, ఇదిగో ఈ రీతిగా మీరందరూ కలిసి, ఇదిగో ఈ గ్రామంలో ఈ రీతిగా ఏర్పాటు చేసుకోవాలి, ఇదిగో ఈ 20th యానివర్సరీ ఇంత ఘనంగా జరిగించుకోవాలని మీరు సిద్ధపాటు చేసిన ఈ కార్యక్రమాలు, దీనిలో ఉన్న ప్రతిఫలం తప్పకుండా మీ కుటుంబాలన్నీ అనుభవించుదురుగాక, వ్యక్తిగతంగా మీరు అనుభవించుదురుగాక, ఆధ్యాత్మికంగా ఇది మీ జీవితాల్లో స్థిరపరచబడి ఉండునోగాక. విశ్వసించండి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. గమనిస్తే ఆది సంఘంలో వారు కలిగి ఉన్న ఏర్పాట్లు, వారందరూ కూడా దేవుని బలం మీద ఆధారపడి వెళ్ళారు, దేవుని శక్తి మీద ఆధారపడి వెళ్ళారు. ఆ విషయం గారులు కొంచెం ఆపండమ్మా, మేము కూడా బయటే ఉన్నాంగా. ఇందాక నుంచి ఒకటే ఊపుడు, ఆపుతారేమో అని చూస్తున్నా. ఇంకా కూర్చొని ఉన్నారు, నిలబడ్డ వాళ్ళకి ఇప్పుడు దాకా సేవకులు ఆరాధన చేశారు, వాళ్ళు విసురుకోవట్లా. కరువు బాధితులు, వరద బాధితులు వచ్చినట్టు సరుకేసుకొని. జాగ్రత్త వినండి వాక్యం. ఈనాడు మనకు అవసరమైన మాటలు ఏనాడో వ్రాయించి పెట్టాడు పరిశుద్ధాత్ముడు. అయితే మీరు మేము గమనించాల్సింది ఏమిటి? ఇది నా సామర్థ్యం కాదు, మా సామర్థ్యం కాదు, ఇది దేవుని సామర్థ్యం, ఇది దేవుని బలం, ఇది దేవుని జ్ఞానం అని నమ్మాలి. సాక్షాత్తు పౌలు అంతటి భక్తుడే అంటున్న మాట, మా వలన ఏదైనా అయినట్టుగా, మా ఆలోచన వలన ఏదైనా అయినట్టుగా, ఇదేదో మా సామర్థ్యం అని, ఇదేదో మా జ్ఞానం అని, ఇదేదో మా తలంపులని మీరు అనుకోవద్దు. మా వలన ఏదైనా అయినట్టుగా, మా ఆలోచన ద్వారా ఏదైనా అయినట్టుగా, మా అంతటా మేమే సమర్థులమని కాదు అన్నాడు. అంటే ఏంది దాని అర్థం? మా అంతటా మేమే సమర్థులమని కాదు. అంటే సాక్షాత్తు పౌలంతటి భక్తుడే ఎవరి సామర్థ్యం మీద ఆధారపడ్డాడు? దేవుని సామర్థ్యం మీద. అనండి, ఎవరి సామర్థ్యం? కొంచెం పెద్దగా చెప్పండి, ఎవరి సామర్థ్యం? ఆ మాట చెబుతూ ఆయన అన్న మాట ఏమిటంటే, మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. అందరు చెప్పండి మాట, మా సామర్థ్యము
దేవుని వలననే కలిగి ఉన్నది. ఎవరి వలన? ఎవరు సామర్థ్యం అంటే నీకు ఆశీర్వాదం. మనం ఆయన వారము కనుక, ఆయన ప్రజలము కనుక మనం ప్రతి విషయంలో మహిమ ఆయనకు చెల్లించాలి, ఘనత ఆయనకు చెల్లించాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి, పాస్టర్ గారు మీరు భలే చెప్పారండి, అసలు బాక్సులు బద్దలైపోయినాయి అంటాడు. మొన్న ఒక ఆయన పలానా కూటానికి వెళ్ళానంటే ఆ పాస్టర్ గారు అసలు మామూలుగా చెప్పలేదు, ఏమైపోయినాయి అంట, బాక్సులు బద్దలైపోయినాయి అంట. మరి నువ్వు కనీసం బాగా అన్నావా, ఎప్పుడు బాగా కొడతావని అడిగా నేను. అక్కడ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, అక్కడికి వెళ్ళాను, ఆయన అట చెప్పాడు, ఈయన ఎట చెప్పాడు, ఎంతసేపటికి ఆయన బాక్సులు బద్దలు కొట్టాడని చెబుతానే ఉంటాడు, తిరుగుతానే ఉంటాడు. ఇప్పుడు ఎంతకు నువ్వెప్పుడు చెబుతావు? కనీసం ఒకరికన్నా సువార్త చెప్పావంటే చెబుతానులే పాస్టర్ గారు, మీకు కుదిరినట్టు మాకు ఏడ కుదిరిద్ది. ఆ మధ్య ఒక తమ్ముడు నన్ను అడిగాడు, అన్నా ఎన్నిసార్లు చదివావన్నా బైబిల్ అని. నేను ఒకళ్ళ మాదిరిగా తీసుకుంటాడేమోనని ముందు అసలు చెప్పలా. ఎందుకులే తమ్ముడు అన్న. లేదన్నా నువ్వు చెప్పన్నా, ఎన్నిసార్లు చదివావన్నా బైబిల్ అన్నాడు. సరేనని చెప్పా. వెంటనే ఏమన్నాడు తెలుసా? ఇంకా నీకు పని ఏముందో, తింటమో చదవటమేగా అన్నాడు. వినపడిందా? ఏమన్నాడు? ఇంక నీకు పని ఏముంది, తింటమాను. నేను అనుకున్నాను, అన్న మీలాగానే నేను కూడా చదువుతానన్నా, నేను కూడా అలానే ప్రయాసపడతాను, వాక్యానికి సమయం కేటాయిస్తాను అంటాడేమో అని అనుకున్నా. నేను అలా అంటలేదు. ఇంక నీకు పనే ఉంది, తింటమాను. ఒక తమ్ముడికి చెప్పాను, ఏం తమ్ముడు ఆ హెయిర్ స్టైల్ ఏంది, అది ఏంది సీకేసిన తాటాకులాగా, ఆ తాటికాయలాగా, తాటాకు శబ్దాలు వస్తున్నాయి, అది ఏంది ఉడత సారలు ఉన్నాయి, ఇటు పక్క ఒక 3, ఇటు ఒక పక్క ఉడత మీద ఉంటాయి చూడండి 3 గీతలు అట్టున్న, ఇటు మూడు. ఇంకొకటేమో హైవే పెట్టాడా, నేషనల్ హైవే. ఇంక మధ్యలో అదే సున్నమే బుయ్యిలా. ఏం తమ్ముడు ఇది, ఇప్పుడు నాతో పాటు వస్తున్నావు, ఇప్పుడు సభలకు వెళ్తా ఉన్నాం, కూడికలకు వెళ్తా ఉంటాం, ఇప్పుడు పెద్దలు ఉన్నారు జయానందం గారు, ఇప్పుడు అక్కడ నాతో పాటు అటువంటి తీసుకొస్తే ఏం పాస్టర్ గారు ఈ ఉడతలు సార్లు తెచ్చాడు అనరు. అందుకని నేను ఆ తమ్ముడు చెప్పా, ఇదేం తమ్ముడు హెయిర్ స్టైల్ ఏంది ఎట్ట పెట్టుకో, నీ కుదిరిద్ది కానీ మా గాడు కుదిరిద్ది అన్న అంటున్నాడు. విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పేది వాళ్ళనే కాదు, ఈ కూర్చున్న వారిలో కూడా ఏదన్నా వాక్యం చెబుతున్నప్పుడు ఇది ఆమెకైతే బాగా సెట్ అయ్యిద్ది, ఇది ఈయనకైతే బాగా సెట్ అయిద్దా, నీకు సెట్ అవుదా? ఆమెకు సెట్ అయ్యిద్ది, ఏమకు సెట్ అయ్యిద్ది అవి కాదు. ఇందాక దైవసేవకులు ప్రార్థన చేశారు వాక్యానికి ముందు, అయ్యా నీ సన్నిధికి వచ్చాను, నాతో మాట్లాడు, నా పరిస్థితి నీకు తెలుసు, కుటుంబ పరిస్థితి నీకు తెలుసు అని చెప్పి నువ్వు సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు, అంతే. దానిలో అనుమానం ఏమీ లేదు. నేను చెప్తున్న మాట ఏమిటంటే మన సొంత తెలివితేటలు, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు కాకుండా మనం ఎవరి సామర్థ్యం మీద ఆధారపడాలి? చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పండి. ఒక 3 సంగతులకు జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు అంతటి భక్తుడే, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. మొట్టమొదటి సంగతి నేను రాత్రి మీకు చెప్పాలనుకున్నది, సేవకులకు దేవుడిచ్చే సామర్థ్యం. సేవకులకు దేవుడిచ్చే సామర్థ్యం. మీరు మా దగ్గరకు వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఇది సమస్య ఉంది. కొంతమంది పాస్టర్ గారు కొంచెం గట్టిగా చేయండి, ఎట్ట చేయాలంట, కొంచెం గట్టిగా చేయండి పాస్టర్ గారు అంటుంటారు. నిజమే, మేము గట్టిగానే చేస్తాం. అయితే మీరు మా ద్వారా ఎంత ప్రార్థనా సహాయం కోరుకుంటున్నారో మీ ప్రార్థన కూడా మాకు అంతే అవసరం. పౌలు గారు చాలా సందర్భాలు చెప్పిన మాట, మా కొరకు ప్రార్థన చేయుడి అని. మేము కూడా ఈ తలాంతులను బట్టి, వరాలను బట్టి గర్వించకూడదు, అతిశయించకూడదు. ఒకవేళ తలాంతులున్నా, వరాలున్నా సమస్త మహిమ ఎవరికని చెప్పాలి? దేవునికే చెప్పాలి. మేము కూడా మా సామర్థ్యం మీద ఆధారపడకూడదు, మా జ్ఞానం అని మేము చెప్పకూడదు. సేవకులకు కూడా దేవుడే సామర్థ్యం ఇవ్వాలి. పౌలు గారే చెప్పిన మాట. ఇప్పుడు ఈ లేఖనాలు మనం గమనిస్తే మూలవాక్యంలో ఆ మాట అన్నాడు కదా, సేవకులకు దేవుడిచ్చే సామర్థ్యం అనే దాని కింద పౌలు గారి అనుభవాలు చెప్తున్నాం. ఒకసారి రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక మీ పిల్లలను కొంచెం అటు ఇటు తిరగకుండా జాగ్రత్త చూడండి. ఇప్పటికి ఇది చాలా సమయం, వాళ్ళు నిద్రపోయే సమయం, కానీ తప్పదు, ఇది పరీక్ష అన్నమాట. మీరు జాగ్రత్తగా వినగలిగితే ఈ కూటానికి న్యాయం జరిగిద్ది. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వాక్యం పాస్టర్ గారు. 7:18.
నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. అదే వాక్యం పాస్టర్ గారు. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఇగో ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట, మేలైనది చేయాలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను అని. ఇది ఈ మాటను ఆధారం చేసుకుని పౌలు గారికే కుదరలేదండి పాస్టర్ గారు. ఆయన ఏదో చేద్దాం అనుకున్నాడట, ఆయనే చేయలేకపోయాడట. ఇప్పుడు మన వల్ల ఏమవుతుంది, మన వల్ల ఏమవుతుంది, మా వల్ల ఏమవుతుంది అని మీరు కానీ సేవకులంగా మేం కానీ అనుకుంటే పెద్దోళ్ళు అన్నట్లుగా పప్పులో కాదు ఏకంగా సాంబార్లో కాలేసినట్టే. ఎందుకనంటే ఆయన చేద్దాం చేద్దాం అనుకున్నాడట, చేయలేకపోతున్నాడు. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉంటే అది పౌలు గారి సొంత జ్ఞానం. నేను చేద్దాం అనుకుంటున్నానంటే సొంత బలం మీద ఆధారపడుతున్నాడు. చేద్దాం అనుకుంటున్నాను చేయలేకపోతున్నాడు, సొంత సామర్థ్యం మీద ఆధారపడ్డాడు ఆయన. నీ సొంత సామర్థ్యం, సొంత తెలివితేటలు నువ్వు అనుకున్న దానిలో పూర్తి స్థాయిలో నువ్వు సాధించలేవు. ఘనకార్యాలు పూనుకోలేవు, వాటిలో విజయం ఏదో తాత్కాలికంగా నేను కూడా సాధించానని నువ్వు తాత్కాలికంగా తృప్తిపడినా శాశ్వతం ఏం కాదు. కానీ ఇప్పుడు మీరైనా మేమైనా ఇదిగో ఈ వాక్యం దగ్గర ఆగిపోతే, రోమపత్రికలోనే ఆగిపోతే ఇవే మాటలు చెబుతుంటాను. నేను ఏదైతే చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నాను, చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నాను, చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నానని. అది పౌలు గారి సొంత సామర్థ్యం అని చెప్పాను. తర్వాత దినాలు, వారాలు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. పౌలు గారి పట్ల దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడతా ఉన్నాయి. ఆకాశం నుండి కలిగిన దర్శనానికి విధేయుడిగా మారి వెళ్తా ఉన్నాడు. ఒక దశలోకి వచ్చేసరికి ఆయన అన్న మాట ఏమిటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాట అంటున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. దైవ సేవకులందరూ ఇష్టపడే మాట మీకు జ్ఞాపకం చేద్దామని. ఈ పూట నేనేమి పరిచయం చేయట్లేదండి, కొత్త సంగతులు నేనేం పరిచయం చేయట్లేదు. ఉన్న సంగతులే, తెలిసిన సంగతులే సందర్భానుసారంగా జ్ఞాపకం చేద్దామని ప్రయాస. ఈ ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటున్న మాట, నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును, అందరూ చెప్తారు ఈ మాట, నన్ను బలపరుచువాని యందే. బండ్ల మూడోళ్ళ వాయిస్ ఎంత స్లో అని నేను నమ్మను, నా మనసు అంగీకరించట్ల. అందుకని మీరు కొంచెం వాయిస్ పెంచాలి. నన్ను బలపరుచువాని యందే, కొంచెం వచ్చింది, ఇంకొంచెం పెంచండి. నన్ను బలపరుచువాని యందే, అది ఒరిజినల్ వాయిస్ బయటకు వస్తుంది అనమాట. నేను సమస్తమును చేయగలను. రోమపత్రికలు ఏమన్నాడు? అది ఉద్యోగం అంటే అట్టు ఉండాలి. మరి నేను ఆపమనలేదుగా, అందుకని వాడు కంటిన్యూ చేస్తున్నాడు. వాడు అరే అయిపోయింది, చిన్న పౌరులాగా ఉన్నాడు. ఇక వినండి జాగ్రత్తగా. రోమపత్రికలో పౌలు గారు చెప్పిన మాట, నేను ఏదైతే చేద్దామని అనుకున్నానో అది చేయలేకపోతున్నాను అన్నాడు. ఫిలిప్పీ పత్రికలకు వచ్చేసరికి నేను సమస్తం చేయగలుగుతున్నాను. అది ఎవరి వలన అంటే నన్ను బలపరిచేవాడు ఒక ఆయన. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దామా? ప్రియులారా గమనించండి, బలపరిచే వాని మీద ఆధారపడాలి, నడిపించే వాని మీద ఆధారపడాలి, నీకు శక్తినిచ్చే వాని మీద ఆధారపడాలి. కొంతమంది ఉంటారు వెనకలాగేవాళ్ళు, కృంగదీసే మాటలు, హేళన చేసే మాటలు, ఎగతాళి చేసే మాటలు. చాలేమ్మ ఆపమ్మ, ఏదో చేసావో, అయ్యో ఇంకా ఆపులే చాలు అన్నట్టుగా నువ్వు ఏదైనా పనికి పూనుకున్నా కూడా వెనకలాగే పరిస్థితులు. అటువంటి వారికి నేను జ్ఞాపకం చేస్తున్నా, ఒకవేళ నువ్వు స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, ఇంట్లో వాళ్ళ ద్వారా అవమానాలకు గురై ఎంకరేజ్మెంట్ లేదు, ప్రోత్సాహం లేదు, నా జీవితం అంతా వెనకబాటుగా అయిపోతా ఉందని నువ్వు కలవరపడిపోయి కృంగిపోతూ ఉన్నావేమో, ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతో జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను బలపరచడానికి ఆయన నీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు. ఆమేననండి గట్టిగాను, కొంచెం గట్టిగా చెప్పండి. అయితే నువ్వు ఆయన మీదనే ఆధారపడాలి. నేను సమస్తమును చేయగలను. ఒకప్పుడు అన్నాడు పౌలు గారు, ఏదైతే చేద్దాం అనుకుంటున్నానో అది చేయలేకపోతున్నానని.
కానీ ఇదిగో నువ్వు రోమా పత్రికలో నాకూడదు, ఇదిగో ఫిలిప్పీ పత్రిక దాకా రావాలి, ఫిలిప్పీ పత్రిక దాకా ధ్యానించాలి. అదిగో ఫిలిప్పీ పత్రిక ఆయన అంటున్న మాట ఆ సంఘానికి రాస్తూ, నేను సమస్తమును చేయగలను, అది నా ద్వారా కాదు, నన్ను బలపరిచేవాడు ఒక ఆయన. అంటే పౌలు గారి సొంత సామర్థ్యం ఎంతవరకు ఉపయోగపడింది? ఏదైతే చేద్దాం అనుకున్నా అది చేయలేకపోతున్నానని. దేవుని సామర్థ్యం మీద ఆధారపడిన తర్వాత ఆయన అంటున్న మాట, నేను సమస్తమును చేయగలను అని. మరి నువ్వు ఎవరి సామర్థ్యం మీద ఆధారపడుతున్నావు? ఎవరి ఆలోచన మీద ఆధారపడుతున్నావు? కీర్తనాకారులు అన్నారు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించదును అని. ఎందుకంటే దావీదు భక్తుడు ఏదైతే ఆశిస్తాడో, ఏదైతే ఊహిస్తాడో, ఏదైతే ప్రార్థన చేస్తాడో, ఆయన మనోభిష్టాన్ని ఎరిగిన దేవుడు, హృదయ వాంఛలు తీర్చగలిగిన దేవుడు ఆయన పట్ల ఉండి ప్రతి కార్యాన్ని సఫలం చేస్తూ వచ్చాడట. అందుకనే రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు అన్నాడు ఓ కీర్తనలో. ఎవరి బలం అది? దేవుని బలం, దేవుని బలం. ప్రియులారా, ఈ రాత్రి ఈ 20th యానివర్సరీ సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, ఈ కూడికలో పాల్గొన్న మీ అందరి జీవితాల్లో దేవుడే మిమ్మల్ని బలపరచును గాక, దేవుని బలం మీదనే మీరు ఆధారపడుదురు గాక. ఇదే పాయింట్ కింద మరొక సేవకుని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మీ అందరికీ బైబిల్ గ్రంథం పరిచయం ఉన్న వ్యక్తులందరికీ, ధ్యానించే వారందరికీ తెలిసిన వ్యక్తి, అగ్ని ప్రవక్తగా పిలువబడిన వ్యక్తి. ఎవరైనా అగ్ని ప్రవక్త ఎవరు? మాట్లాడితే అగ్ని కురిపిస్తాడు, ఆయన ప్రార్థన చేస్తే ఆగిపోయింది. వర్షం రమ్మన్నా వచ్చింది, ఆగమన్నా కూడా ఆగిద్ది. ఓ సందర్భంలో ఆ ప్రవక్త కూడా సొంత సామర్థ్యం, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, వాటి మీద ఆధారపడి చివరికి ఆయన స్థితి ఎక్కడ దాకా వచ్చింది? అక్కడ ఉన్న పిల్లలను కంట్రోల్ చేయాలి మీరు. అన్నలో మీరు కొంచెం వాళ్ళని కంట్రోల్ చేయండి. మీరు ఏం అరవద్దు, జస్ట్ సైలెంట్గా వాళ్ళని పంపించండి. ఓ సందర్భంలో వినండి, ఏలియా గారు తనున్న పరిస్థితిని బట్టి ఓ స్త్రీ వర్తమానం రాసింది. హోదా కలిగిందే, పదవి కలిగిందే. ఇదిగో రేపు ఈ వేళకు నేను అనుకున్నట్లుగా నీకు చేయకపోతే నేను రాన్నే కాదంది ఆమె. ఉత్తరం రాసింది. ఇంకా ఆ ఉత్తరం చూసుకొని ఈయన కంగారు పడిపోయి, కలవరపడిపోయి, ఈయన అగ్ని ప్రవక్త అన్న సంగతి మర్చిపోయి, దేవుడు వింటాడన్న సంగతి మర్చిపోయి, నేను ప్రార్థన చేస్తే అగ్ని కురిపించాడు, ప్రార్థన చేస్తే వర్షం కురిపించాడు, ఆపాడు, ఇవన్నీ మర్చిపోయి చివరికి ఆయన ఓ అరణ్యానికి సమీపంగా పోయాడు. అరణ్యానికి సమీపంగా పోయి అప్పటి వరకు ఆయనతో ఒక వ్యక్తి నడుస్తున్నాడట. ఆ వ్యక్తిని కూడా అక్కడ వదిలిపెట్టి ఇంకా అరణ్యంలోకి ఒక్కడే పడిపోతా ఉన్నాడు. లోపల పడి పోయాడు అడవిలోకి పోయి చివరికి ఆయన సేద తీరుదాం అనుకొని అలసిపోయినట్టున్నాడు. వెళ్ళి అరణ్యంలోకి పోయి మీరు ఎప్పుడన్నా దారిని పోయేటప్పుడు అలసిపోతే మీరు ఏ చెట్టు చూసుకుంటారండి? కాస్త సేద తీరుదాం, కాస్త అలసట చెందుదాం, లేకపోతే కాసేపు నిద్రపోదాం అంటే ఏ చెట్టు చూసుకుంటారు? వేప చెట్టు సహజంగా, లేకపోతే మర్రి చెట్టు, చింత చెట్టు, అవి కదా. ఈయన పోయి ఏ చెట్టు కింద పడుకున్నాడు తెలుసా? బదరీ వృక్షం అని ఉంది తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్లో చూస్తే బ్రూమ్ ట్రీ అని ఉంది, రేగు చెట్టు. ఏ చెట్టు కింద కూర్చున్నాడు అంటే, ఏ చెట్టు కింద పడుకున్నాడు? అసలు అది వదిలిపెట్టిద్దా? అన్ని ముళ్ళేమో నిటారుగుంటే అది మాత్రం కాస్త స్టైల్గా నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టు ఇంకా వంకర తిరుగుంటుంది. ఇంకా పట్టుకుంటే వదిలిపెట్టిద్ది అది. పోయి ఆ చెట్టు కింద పడుకున్నాడు. పడుకొని ఇంకా ప్రార్థన చేద్దాం, ఇదిగో పితరుల కంటే నేను పెద్దవాడిని కాదు అని ఆయనకి తెలీదు. తెలుసా తెలీదా? ఏ వ్యక్తి గురించి దేవునికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ గురించి నేను, నా గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. అంతరంగంలో పరిశుద్ధతను కోరుకునే దేవుడు, అంతరంగంలో సత్యాన్ని కోరుకునే దేవుడు. పరిశుద్ధుడు అని ఆరాధన అంగీకరిస్తున్న దేవుడు ఆయన. ఇదిగో పితరుల కంటే నేను పెద్ద గొప్పవాడిని కాదు, ఇంత మట్టికి చాలు, తీసేసుకో నా ప్రాణం తీసేసుకో అని. అంటే ఇప్పుడు ఆయన సామర్థ్యం ఎంతవరకు ఉపయోగపడిందంటే, అరణ్యంలోకి ఒంటరిగా పరిగెత్తడానికి ఉపయోగపడింది, ఓ చెట్టు కింద పడుకోవటానికి ఉపయోగపడింది, నిద్రావస్థ. అంత మాత్రమే కాదు, మరణాపేక్ష. అంటే ఏలియా గారి సామర్థ్యం దేనికి ఉపయోగపడింది అంటే మరణాపేక్ష. పితరుల కంటే గొప్పవాడిని కాదు, ఇంక నన్ను తీసేసుకో అని.
ఇప్పుడు నువ్వు తీసేసుకోమన్నప్పుడు అలా తీసేసుకుంటే అందరూ కొంతమంది సత్యబాగుండు అనుకుంటుంటారు. నువ్వు సత్యబాగుండు అనుకున్నప్పుడల్లా నేను తీసుకుంటే ఎంతమంది ఉండరేడా? ఎందుకంటే రోజులో ఒకసారి అయినా మనం ఎందుకు ఈ పండగ పూట ఆ మాటలు అంటారా? అగ్ని ప్రవక్త అలసిపోయి తీసేసుకో అంటే దేవుడేం తీసుకోలేదండి. ఒక దేవదూతను పంపించి ఆయనకు సమృద్ధిగా ఆహారం పెట్టి, ఆయన కూడా అనుకోవాలి. అడవిలో నాన్ వెజ్ దొరికింది, అడవిలో మామూలు విషయం కాదు అసలు. నాన్ వెజ్ పెట్టాడండి దేవుడు, దేవదూతను పంపించి ఆహారం తిని మళ్ళీ పడుకున్నాడు. బాగుంది మినిస్ట్రీ. తినకముందు నిద్రపోయాడు, తిన్న తర్వాత మరలా నిద్రపోతున్నాడు. దేవుడు లేపి మొత్తం మీద 40 రోజులు పాదయాత్ర చేయించాడు. రాత్రి బాగా లాక్కుండా కొండ మీదకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి పోయాడు ఆయన? ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాడు? ఆయన సామర్థ్యం చెట్టు కింద నిద్రావస్థ మరణాపేక్ష ఇప్పుడు ఉన్నతమైన అనుభవాల్లో. ఓ భక్తుడు అన్నాడు ఓ సందర్భంలో, అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని. ఎక్కాలని ఉంది, చూస్తే చాలా ఎత్తుగా ఉంది, నా వల్ల కాదు బాబోయ్ నువ్వు ఎక్కించు అన్నట్టుగా ఏలియాని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. తర్వాత దేవుడు వెళ్ళి మాట్లాడుతుంటే అంటాడు, ఆ మాట నేను చదివేదానికన్నా ఆయన చెప్పిన మాట చదివితే ఇంకా బాగుంటుంది. చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం. ఆ సందర్భంలో ఏలియా గారు అంటున్న మాట, వాస్తవానికి మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎవరు బాల మీద ఉన్నాం అవన్నీ తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. కొంతమంది ఏమో మాట్లాడాల్సిన చోట ఏమో ఎంతకి నోరు ఎప్పరో, కొంతమంది ఏమో ఊరుగోరా నీకెందుకు మా బొమ్మ అన్నా కూడా అదేదో అంటుంటారే వాగుడుగా, మమ్మ అంటా ఉండేదిలే వసపోసిన పిట్ట అంట. ఇంకా బెల్లు బ్రేకులు ఉండవు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 14వ వాక్యం తీసారా? ప్రభు వచ్చి ఆయన అడుగుతున్నాడు, ఏలియా ఏం చేస్తున్నావని అంటే, ఏలియా అంటున్న మాట, అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటకై చూచుచున్నారని. వాస్తవానికి ఈయన చెప్పిన దానికన్నా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అసలు ఏమన్నా పొంతనుందండి? మహారోషం కలిగి ఉన్నాడంట. మహారోషం కలిగి ఉన్నాడు. అసలు అరణ్యంలోకి ఎందుకు పరిగెత్తాడు? తాడోపేడు అక్కడే తెలుసుకోవాలి కదా. ఓ దైవజనుడు అన్నాడు, చంపుతానా అన్న దగ్గర ఏమో అక్కడ లేకుండా వచ్చాడంట, అరణ్యంలోకి వచ్చి ఎవరు లేని చోట నన్ను చంపమంటున్నాడంట. అదొక మర్మం. దిస్ మిస్టరీ ఈజ్ గ్రేట్ అని. చంపుతానా అన్న దగ్గర ఏమో పారిపోయి వచ్చాడు, ఇక్కడ అరణ్యంలో ఎవరు లేరు, అక్కడేమంటున్నాడు నన్ను చంప అంటున్నాడు. విషయం ఏంటంటే మన సామర్థ్యం. ఒక్కొక్కసారి మనం మీకేమండి పాస్టర్ గారు మీకేమండి అన్నా కూడా చాలా బోధకులమైన మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం అని ఉంది బైబిల్లో. గమనించండి, ఏలియా సామర్థ్యం ఇందాక చెప్పిన సన్నివేశాల్లో ఉంటే దేవుని సామర్థ్యం అక్కడ తీసుకొస్తే అక్కడ కూడా ఏమన్నా, అయ్యా నా సామర్థ్యం మరణాపేక్ష నిద్రావస్థ పిరిగితనం ఆ విధంగా అయిపోయింది, ఇప్పుడు నీ కృపను బట్టి బతికిదిగా ఏడదాకా వచ్చాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే ఇది కేవలం నీ కృప అని చెప్పాలి. అలా చెప్పట్లా. ఇదిగో అందరినీ నిబంధన త్రోసివేసి వాళ్ళు ఇష్టమైనట్టుగా జీవిస్తుంటే నేను ఒక్కడనే నీకోసం రోషం కలిగి, మామూలు రోషం కాదు, మహారోషం అంట. ఏ రోషం చెప్పండి ఎవరు అంటున్నారు ఆ మాట? మహారోషం. ఏంది మీరు అందరూ మౌన ధ్యానంలోకి పోయారు? రేగు చెట్టు కింద పోయారా ఏంది? కొమ్మ తీసి ఇక్కడే ఉన్నారుగా. ఏ రోషం అన్నాడు ఆయన? కొంచెం పెద్దగా చెప్పండి, కొంచెం రోషం కలిగి చెప్పండి అన్నాడుగా. వాస్తవానికి మహారోషం కలిగినోడు అయితే ఉండాలి, అక్కడ ఉండాలి. ఇక్కడ ఉండే దేవుడు అంటారు ఆయన మాట్లాడిన తర్వాత, ఇదిగో నువ్వు ఒక్కడవే అని ఫీల్ అవ్వ మాకు. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట ప్రకారంగా ఉన్న వాళ్ళు ఇంకా నాకు 7,000 మంది ఉన్నారు. ఎంతమంది? 700 కాదు, 70 మంది కాదు. ఎంతమంది ఉన్నారట? 7,000 మంది ఉన్నారు. ఆ 7,000 మందిలో నువ్వు ఒకడివే. ఈ రోజులో కూడా చాలామంది ఈ ఊరు మార్చింది నేనే, వీళ్ళని మార్చింది నేనే, ఈ ప్రాంతం అంతా నా ద్వారానే, అసలు మొత్తం మారిందంతా నా ద్వారానే, నేనే
చూస్తుంటాడు, ఆయన చూస్తుంటాడు. నేను సంఘంలో కానీ బయట ఎక్కడికన్నా వెళ్ళినా కూడా నేను చెప్పే మాట ఏమిటంటే, మనం ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్టుగా మనం అనుకోకూడదు. మన ముందు కొంతమంది భక్తులు కన్నీళ్లు గార్చి ఉపవసించి సేవ చేసి, ఏ వనరులు లేని టైంలో, కాలుకి చెప్పులు కూడా లేని టైంలో, సైకిల్ కూడా లేని టైంలో ప్రయాసపడి సంఘాలు స్థాపించారు. వాళ్ళని మాదిరి చేసుకొని ఇప్పుడు వర్తమానంలో మన బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వహించాలి. రాబోయే తరాలకు కూడా వీ షుడ్ బి ఇన్ రోల్ మోడల్, ఓ మాదిరికరమైన జీవితాన్ని. ఇదిగో దైవజనులు ఆ విధంగా వెళ్ళారు, మనం అలా వెళ్ళాలి అనేటట్లుగానే వెళ్ళాలి. మనమేదో ఇప్పుడు ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, మాకేదో ప్రత్యేకమైన తలాంతులు ఉన్నట్టు మేము ఫీల్ అవ్వకూడదు. మేము ఆ విధంగా ఫీల్ అవుతున్నాము అని అంటే ఆయనకి మహిమ రావట్లేదని అర్థం. మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యం అని ఉంది. ఏలియా గారు నేను ఒక్కడే అని అంటున్నాడు. ప్రభు అంటారు, నువ్వు ఒక్కడవే కాదు, 7,000 మందిలో నువ్వు ఒకడివి అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ ఏలియా గారి పట్ల దేవుని సామర్థ్యం చెబుతున్నాడు. ఏలియా గారి పట్ల ఏమిటనంటే ఆ వచనం చూడండి. ఆ వచనంలో తర్వాత ప్రభువు చెబుతున్న మాట 15వ వాక్యంలో, యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, నీకు మారుగా ప్రవక్త అయినటకు అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని సామర్థ్యం. ఏమంటే వింటున్నారా? ఆయన సామర్థ్యం ఎక్కడికి నడిపించింది? అడవిలోకి, అరణ్యంలోకి, ఒంటరితనం, మరణాపేక్ష, నిద్రావస్థలో పిరిగితనంతో ఉండిపోయాడు. ఇప్పుడు దేవుడు ఇస్తున్న అవకాశం ఏమిటో తెలుసా? దేవుడు ఆయన బలపరిచినంత చెబుతున్న మాట, రాజుల్ని పట్టాభిషిక్తులను చేయడం, తన తర్వాత పరిచర్య చేయడానికి ప్రవక్తని అభిషేకం. అది దేవుని సామర్థ్యం. నేను అంటాను, ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన వారిలో ఒకవేళ మీరు సొంత సామర్థ్యం మీద ఆధారపడి, సొంత ఆలోచన మీద ఆధారపడి దేవుడు చూపించే త్రోవ కాకుండా అటు ఇటు వెళుతూ ఉన్నారేమో. దేవుని ప్రణాళిక మీ మీద ఉంటే ఖచ్చితంగా మరలా ఆ దారిలోకి తీసుకొస్తాడు ఆయన, అందులో అనుమానం ఏమీ లేదు. అయితే నువ్వు దేవుని మాట, దేవుని బలం మీద, సామర్థ్యం మీద ఆధారపడిన వ్యక్తిలాగానే ఉండాలి. పౌలు సొంత సామర్థ్యం మీద ఆధారపడినప్పుడు నేను ఏదైతే చేద్దాం అనుకున్నానో అది చేయలేకపోతున్నాను అన్నాడు. దేవుని సామర్థ్యంకి వచ్చిన తర్వాత సమస్తాన్ని చేస్తున్నాను అన్నాడు. ఏలియా సొంత సామర్థ్యం, సొంత తెలివి, సొంత జ్ఞానం ఎక్కడికి తీసుకెళ్ళిందో చెప్పాను, ఎక్కడికి నడిపించిందో మీకు జ్ఞాపకం చేశాను. దేవుని సామర్థ్యం రాజుల్ని, ప్రవక్తల్ని, పట్టాభిషిక్తుల్ని, అభిషిక్తుల్ని చేసే గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రి వచ్చిన మీ అందరి జీవితాల్లో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడునుగాక, మీకున్న పిరికితనం తొలగిపోవునుగాక, పిరికి ఆత్మ తొలగిపోవునుగాక. ఒప్పుకోవట్లేదు కొంతమంది, ధైర్యవంతుల్లాగా చూస్తున్నారు. నిజమే, మంచిది, మీకున్న ధైర్యాన్ని దేవుడు ఇంకా రెట్టింపు చేయునుగాక. దానికి కూడా చెప్పరా? ఏమన్నా అసలు ఏం చెప్పకూడదని వచ్చా అనుకున్నారా? ఏంది మాట్లాడకూడదు అనుకుని వచ్చారా? లేకపోతే తొందరగా ముగిస్తే రోషం ఏమో కానీ నువ్వు ఎప్పుడు ఆమెను అంటావో అప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నారా? అందుకే దేనికైనా సమయం పాటిస్తే ఇబ్బంది ఉండదు. ఎవరికి, మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. అర్థమైందా? సమయపాలన అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. అది ప్రతిదానికి సమయం కలదు. పాడేదానికి ఒక సమయం, ప్రార్థనకు ఒక సమయం, వాక్యం చదవటానికి కూడా ఒక సమయం. గుంటూరులో మాకు తెలిసిన సేవకులు ఒక ఆయన ఉన్నాడు. ఆయన వస్తున్నాడు అని అంటే మిగతా వాళ్ళందరూ ఆయన దెయ్యాలకు చెప్పేది వాక్యం అంటున్నారు ఈ మధ్య. ఎవరు చదువుతాడంట ఆయన? ఇప్పుడు 12ంటికి 1 గంటకి ఎవరన్నా మీరు అన్నం తిన్నట్టు ఏంది దెయ్యాలు తిరిగేది టైంలో తింటున్నాం అంటారు చూడండి. అంటే మరి ఇప్పుడు ఆయనకు ఆ టైంలో ఇస్తారు అంటే మీరు ఇంచుమించుగా ఆ టైం ఇవ్వకపోయినా కొంచెం ముందుగా ఇచ్చారులే. ఇంతవరకు చెప్పింది అర్థమైందా? సేవకులకు ఎవరు సామర్థ్యం కావాలి చెప్పట్లా మీరు? ఎవరు సామర్థ్యం కావాలి? అనుమానం లేదుగా. రెండవ సంగతి, ఆత్మల సంపాదనకు కూడా, ఆత్మల రక్షణకు కూడా దేవుని సామర్థ్యం అవసరం. ఈ రోజుల్లో చాలామంది మా దగ్గర ఎంతమంది ఉన్నారు, ఇన్ని వేల మంది ఉన్నారు, ఇదిగో మా దగ్గర ఎంతమంది అని లెక్కలు చెప్పుకుంటూ ఉన్నారు. వాస్తవానికి ఆ లెక్కలు అనేది బైబిల్కి విరుద్ధం నాకు తెలిసినంతవరకు. మరి సేవకులు ఏకీభవిస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకనంటే ప్రభు చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను ఎలా చేయమన్నాడండి?
ప్రీచ్ ద గాస్పల్ అండ్ మేక్ ద డిసైపుల్స్ అన్నాడు ఆయన. సువార్త ప్రకటన చేయండి సమస్త జనులను. అంటే ఇప్పుడు మీరందరూ ఏం కావాలి? బతుకంతా మేము విశ్వాసమే, బతుకంతా మేము అదే అన్నట్టు ఉండకూడదు. చర్చికి 20 సంవత్సరాలు వచ్చినాయి, పరిచర్య ప్రారంభించి 20 సంవత్సరాలు అయినాయి. మరి నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది మరి ఎన్ని సంవత్సరాలు అయిందో? మరి నీ సీనియారిటీని బట్టి మరి నువ్వు ఎంతమందికి సువార్త చెప్పగలిగావు, ఎన్ని కుటుంబాలకు సువార్త చెప్పగలిగావు, ఎంతమంది సన్నిధి నడిపించగలిగావు, అది కూడా చూస్తాడు దేవుడు. ఆత్మల సంపాదన కూడా దేవుని సామర్థ్యం అవసరం. సంఖ్య లెక్క పెట్టుకోవటం ఎందుకు విరుద్ధం అన్నానంటే, ఆయన చేయమందే శిష్యుల్ని. ఇప్పుడు మీరేమో మమ్మల్ని చూసి మురిసిపోతున్నారు, మేమే మిమ్మల్ని చూసి మురిసిపోతున్నాం. అక్కడ వచ్చింది సమస్య. ఆది సంఘంలో పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు మొట్టమొదట ఇంచుమించు 3000 మంది రక్షణ పొందారన్నది. 3000 అని ఖచ్చితంగా లేదు అక్కడ, ఇంచుమించు. తర్వాత ఇంకోసారి వర్తమానం చెప్పాడు, ఇంచుమించు 5000 మంది రక్షణ పొందారట, సంఘంలో చేర్చబడ్డారు. ఇంకా ఆ తర్వాత విశ్వాసం లెక్క పెట్టుకుంటూ కూర్చోలే వాళ్ళు. శిష్యుల సంఖ్య విస్తరించింది అని ఉంది బైబిల్లో. అంటే ఎవరు విస్తరించారు? శిష్యులు. అంటే దేవుడు చెప్పిన మాట, ద గ్రేట్ కమిషన్ ఆఫ్ ద లార్డ్ అంటారు చూడండి, అది నెరవేర్చబడింది ఆ దినాల్లో. మరి ఈ రోజుల్లో ఏం జరుగుతుందో మీరు ఆలోచన చేయాలి. సమస్త జనులను శిష్యులుగా మార్చమని చెప్పిన ప్రభువు అంటే అందరూ కూడా శిష్యునికి తగిన చెవి, శిష్యునికి తగిన నోరు అని ఉంది బైబిల్లో. అంటే చెవి అని అంటే నేర్చుకోవటం, నోరు అంటే నేర్పించడం. నేర్చుకోవాలి, నేర్పించాలి. జీవితకాలం అంతా నేను నేర్చుకుంటానే ఉంటాను పాస్టర్ గారు. మీరు ఉన్నారు కదా, ఒక వ్యక్తి ఒక పాస్టర్ గారికి చెబుతున్నాడంట, పాస్టర్ గారు ఈరోజు నా కోసం 15 మంది ప్రార్థన చేశారని అన్నాడంట. ఎంతమంది చేశారంట ఆయనకి? 15 మంది నీ కోసం చేశారా? ఏం జరిగిందయ్యా అని అడిగితే, ఉదయాన్నే లేచి టీవీ ముందు కూర్చొని ఈ ఛానల్లో నెంబర్లు వస్తూ ఉంటాయి కదా, ఈ శుభవార్త ఆరాధనకి ఉన్నాయి కదా, వాటిలో వచ్చే ప్రతి నెంబర్కి ఫోన్ చేస్తున్నాడంట. ఎవరిదో ఒకళ్ళు కలుగుతుందో వాళ్ళ చేత ప్రార్థన చేయించుకున్నాడంట. సాయంత్రం దాకా అదే పని మీద ఉన్నాడంట. ఎంతకు నువ్వు చేసావా అని అంటే, నేను చేయలేదు, వాళ్ళందరూ చేశారుగా నా కోసం అంటున్నాడు. అది రివర్స్లో వెళ్తుంది బండి. గమనించండి, ఆత్మల సంపాదన దేవుని యొక్క ఉద్దేశం. ఒకరిని దేవుడు ఆకర్షించితే, తండ్రి ఆకర్షించితేనే కానీ ఒకడు నా యొద్దకు రాలేడు అన్నాడు. మిమ్మల్ని చూసి మేము గొప్పలు చెప్పుకోకూడదు, మమ్మల్ని చూసి కూడా మా పాస్టర్ గారు అంటే ఏందనుకున్నా మరి, అసలు మా పాస్టర్ గారు రాగాలు తీస్తే రోగాలు పోతాయి అన్నాడంట ఒక ఆయన. ఏం పోతాయి? అర్జెంటుగా గవర్నమెంట్ హాస్పిటల్కి పొమ్మన్నాడంట పక్కన ఉండి ఆయన. ఎందుకు? పేషెంట్లు ఎక్కువ ఉండేది అక్కడ. అది అక్కడ పోయి పాడితే ఇంకా మొత్తం ఇంటికి పోతారు కదా. తలాంతులను బట్టి అతిశయపడటం, వరాలను బట్టి అతిశయపడటం, సంఘాన్ని చూసుకొని మురిసిపోవటం అవి కాదు. దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుందా లేదా, దేవునికి మహిమ వస్తుందా లేదా, అది చూసుకోవాలి, అది గమనించాలి. మీరైనా మేమైనా చేసేది ఒకటి చెప్పేది ఒకటిలాగా ఉండకూడదు. నినివే పట్టణాన్ని కాపాడమని, స్వార్థ ప్రకటన చేయమని యోనాను పంపించాడు. వెళ్ళమన్నాడు ప్రభు. వెళ్ళమంటే ఆయన ఎటు వెళ్ళాడు? ఒక ఊరు బొమ్మంటే ఇంకొక ఊరు బయలుదేరాడు. సరే, ఆడ చాలా జరిగింది. ఇప్పుడు అది అంతా ఇప్పుడు ఆ లైలా తుఫాను, మజును, భూకంపం అవన్నీ ఇప్పుడు నేను చెబుతూ ఉంటే సమయం సరిపోదు. మొత్తం మీద వాళ్ళు లోపల ఉండేవాళ్ళు సరుకులన్నీ పడేసే ఆ స్థితికి వచ్చారు. మొత్తం మీద చీటీలు వేసారు. చీటీ వచ్చి ఎవరి మీద పడిందట? పడింది. తెలుసుగా ఆయన పేరేమిటి? బాణ కాదమ్మో, ఎవరు బాణ అంటుంది. ఆయన దగ్గరకు వచ్చి, అసలు నువ్వెవరివి, ఏ ఊరు నీది, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నిన్ను కాదన్న. ఆ రోజు ఆయన అడిగారు మామూలుగా వాడ నాయకుడు వాళ్ళందరూ వచ్చి కంగారు పడిపోతున్నారు, కలవరపడి తెచ్చిన సామాన్ అంతా మొత్తం పడేసారు. అప్పుడు దాకా దాన్ని చూసుకుంటూ ఉన్నారు. చేతులు కట్టాల జీతం తీసుకొని ఆవుతున్నా వేసి పడేశారు సముద్రంలో. ఇప్పుడు ఇందాక తమ్ముడు చెబుతున్నాడు, అన్న మేము సంవత్సరం అంతా కష్టపడతాం, వేరే వేరే ప్రాంతాల్లో కలిసికట్టుగా వెళ్తుంటాం, టీముల వారీగా వెళ్ళి పని చేసుకొని సంవత్సరం వెళ్తే మళ్ళీ సంవత్సరానికి వస్తామన్నా, వెళ్ళబోయే ముందు మేము ఇలా ఏర్పాటు చేసుకుంటాం, ఇది దేవుడు మాకు ఇచ్చిన అవకాశం అని చెప్తా ఉంటే నాకు చాలా సంతోషం వేసింది. దేవుడు ఇంకా మీ చేతుల కష్టార్జితాన్ని దీవించును గాక. ఎవరైతే ఈ వీటిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేస్తున్న వారందరినీ కూడా దేవుడు బలపరచును గాక. అంటే మిగతా వాళ్ళని బలపరచడానికి కాదు, అందరికీ. ఇప్పుడు అక్కడికి వచ్చి ఇంకా ఆయన అడుగుతుంటే, అసలు ఎక్కడి నుంచి వచ్చావు ఏంది అని అడుగుతుంటే, అప్పుడు అంటాడు ఆయన డైలాగు. కొన్ని డైలాగులు నేను చెప్పకూడదు, వాళ్ళు చెప్పినవి చదివితేనే బాగుంటుంది. చదువుతారు అది ఏ గ్రంథం? చదవండి ఒకసారి తీసి. 1వ అధ్యాయం 9వ వాక్యం ఏమంటున్నాడు చూడండి. ఇంచుమించుగా ఏలియా గారు మాట్లాడినట్టే ఉండి దీన్ని మాట్లాడటం కూడా. 1వ అధ్యాయం 9వ వాక్యం.
అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తై ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అంటున్నాడు. ఏమున్నాయి అంట ఈయనకి? భయం ఉందంట, భక్తి ఉందంట. ఏమంటే భయం భక్తి ఉన్నవాడు అక్కడ ఉంటాడా? ఆయన కన్నా కొండ మీదకి ఎక్కి చెట్టు కింద నుంచి కొండ మీదకి పోయిన తర్వాత నీ కృప నీ దయ అనకుండా మహారాజును కలిగి నేను ఒక్కడనే ఉన్నాను అన్నట్టు ఈయన దేవుడు చెప్పిన మార్గం వెళ్ళకుండా వేరే మార్గం వెళ్తా ఇదిగో భూమికి ఆకాశానికి సృష్టికర్త, సముద్రానికి సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆ దేవుని యందు నేను భయం. ఇదిగో యోనా, వెనక కూర్చున్న యోనావు, నువ్వు బలిగేదానికను నువ్వు చేసేదానికి ఏమన్నా పొంతనుందా? కుటుంబ విషయంలో నువ్వు తీసుకునే బాధ్యతలకి, పిల్లల విషయంలో నువ్వు చేసే పనులకి, నువ్వు చెప్పేదానికి అసలు ఏమన్నా పొంతను కలిగి ఉండాలి కదా. ఓ తల్లిగా నువ్వు చెప్పే మాటలు, ద వైజ్ ఉమెన్ విల్ బిల్డ్ హర్ హౌస్ అని, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోను. మరి ఆ విధంగానే ఉందా తల్లి నీ పిల్లల జీవితాలు? పాస్టర్ గారు 3 ఉన్నారండి, ఆ పెద్దది వింటుంది కానీ ఇదిగో ఈ చివరిది అసలు వింటలేదండి. ఈ మధ్యలో అది పెద్ద పెడతరపదండి. మాకు వచ్చే నోటిఫికేషన్లు రోజు ఎవరు పక్కన వాళ్ళు పెట్టడం కాదు, కేసులు ఇంట్లో వాళ్ళే వాళ్ళ మీద పెడుతుంటారు. లోపం వాళ్ళది కాదు, మీరు చేసే నిర్ణయాలు చెప్పేదానికి చేసేదానికి సరిగ్గా ఉండాలి, పొంతన ఉండాలి, స్పష్టత ఉండాలి. మీరు ఏమి నిర్ణయం చేస్తున్నారో మీ పిల్లల విషయాల్లో, వారి భవిష్యత్తు గురించి ఏ నిర్ణయాలు మీరు చేస్తున్నారో, మీ ప్రార్థనా మీ భవిష్యత్తు గురించి కూడా మీరు ఏ నిర్ణయాలు చేస్తున్నారో మీకు పొంతన ఉండాలి, స్పష్టత ఉండాలి. అందుకే లేఖనాలు రాయబడింది. ఇప్పుడు యోనా ఉందో ఒక చోట చెబుతుందేమో, ఇంకొక చోట నేను భయం భక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు. ఎక్కడో వేరే చోట దేవుడు చెప్పమన్న మార్గంలో వెళ్లకుండా. సరే, మొత్తం మీద ఇందాక నేను చెప్పానుగా, దేవుని ప్రణాళిక నీ మీద ఉంటే నువ్వు ఎడిపోయినా మరలా అక్కడికి తీసుకొని వస్తాడు. మొత్తం మీద ఈయన అక్కడికి రావడంతోనే యోనాకు ఎదురుగా వెల్కమ్ టు నినివే అనే బోర్డు కనపడిందంట. ఇంక చేసేదేం లేదు. అంతకుముందు తప్పించుకుందామని అనుకున్నాడు, కానీ దేవుడు అక్కడ తీసుకొచ్చాడు. తెచ్చిన తర్వాత ప్రియులారా గమనించండి, ఆ నినివే పట్టణం, నేను ఇప్పుడు ఏ పాయింట్ కింద చెప్తున్నా అంటే ఆత్మల సంపాదన కూడా ఎవరు సామర్థ్యం అని చెప్తున్నాను, దేవుని. ఆ నినివే పట్టణం మహాపట్నం, వేల మంది ప్రజలు కలిగి ఉన్న పట్టణం, విస్తారమైన పశువులు కలిగిన పట్టణం, 3 దినాల ప్రయాణంత పట్టణం అట అది. ఇప్పుడు ఉదయం నువ్వు మొదలు పెడితే పట్టణం చివరికి పోయేసరికి 3 రోజులు పట్టింది. కానీ దేవుని కృప, దేవుని సామర్థ్యం ఆ రోజు యోనా గారు ఒక్కరోజే చెప్పాడట సువార్త. 3వ అధ్యాయంలో అదే ఉంది చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది చూడండి, చదవండి అందరూ ఆ మాట చూడండి. కాబట్టి లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణము కలది. ఇప్పుడు యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యంలో ఏముంది అని అంటే, వాక్యం ఉంది అనకూడదు అక్కడ. మీరు ఏముందంటే 3 దినాల ప్రయాణం ఉందని చెప్పాలి. 3:3:3 ముచ్చటగా 3 మీకు గుర్తుండిద్దని చెప్తున్నా. సరే, ఇప్పుడు ఈయన ఒక్కరోజే వెళ్ళాడండి సువార్త చెప్పుకుంటా. దేవుడు చెప్పమన్నది చెప్పాడు. ఇదిగో నినివే పట్టణమా, 40 రోజులు దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది. ఇప్పటికే నీకు చాలాసార్లు అవకాశం ఇచ్చాడు. ఇప్పటికే ఇటువంటి వార్షిక వేడుకలు నువ్వు చాలా చూసావు. ఇప్పటికే దేవుని ప్రేమ పలు రకాలుగా నీ దగ్గరకు వచ్చింది. ఇప్పటికే సిలువ ప్రేమ నువ్వు చూసావు, కానీ అర్థం చేసుకోవట్లేదు, సిలువ నీడలోకి రావటం లేదు, దేవుని శక్తిని గుర్తించట్లేదని ఒకవేళ ఈ రాత్రి వచ్చిన మీతో కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడేమో గమనించండి. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఇష్టం లేదు. ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్ అని, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడట. ఏ వ్యక్తి అయితే నశించిపోతున్నాడో, ఏ కుటుంబం నశించిపోతుందో ఆ కుటుంబం కొరకు, ఆ వ్యక్తి కొరకు నేను పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదన్నాడు. అదే ప్రకటన ఇంచుమించుగా నినివే పట్టణంలో ప్రకటన చేయబడింది. ప్రియులారా గమనించండి, ఈయన ఒక్కరోజే సువార్త చెప్పాడు. ఇంకా 2 దినాల ప్రయాణం ఉంది. ఈయన ఇంకా 2 దినాల ప్రయాణం చేయకముందే ఆ చివరి వ్యక్తికి కూడా సువార్త అందింది. అది దేవుని సామర్థ్యం. ఈయన సామర్థ్యం తప్పించుకోవటానికి పిరికితనం, ప్రాణం కాపాడుకుందాం అన్నట్టుగా వెళ్ళాడు. దేవుని సామర్థ్యం ఆయన ద్వారా ఒక్క రోజులోనే 3 దినాలు చేయాల్సిన ప్రయాణం ఒక్క రోజులోనే, ఆ 3 దినాలు అందాల్సిన సువార్త ఒక్క రోజులోనే అందేటట్టుగా చేశాడు. అది దేవుని సామర్థ్యం.
నువ్వెవరు సామర్థ్యం మీద పాస్టర్ గారు మేము ఆ ఇంటి కోసం ప్రార్థన చేస్తున్నామండి ఎంత చేసినా వాళ్ళు రక్షణ పొందట్లేదండి, ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదండి. ఒకవేళ నీ సొంత తెలివి ఏమైనా ఉపయోగించేవేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి అప్పగించు ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని. మీ కుమారుడే వింటలేదా, కుమార్తె వింటలేదా? అసలు నువ్వే ఇంకా దేవునికి లోబడలేదా? ఈ మారు మనసు పాప క్షమాపణ అనుభవాలకు దూరంగా ఉంటున్నావా? అయితే దేవుని ఉద్దేశం నువ్వు ఆ విధంగానే నశించిపోవాలని, ఆ పాపంలోనే శాపంలోనే లోక వ్యామోహంలోనే ఉండాలని ఉద్దేశం కాదు. నేను చర్చిలోకి వెళ్ళిన వెంటనే గమనించాను ఆ మాట. మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటన చేస్తున్నాం అనే మాట పెద్ద అక్షరాలతో రాయబడింది. నాకు చాలా ఇష్టమైన మాట. చాలామంది జ్ఞానాన్ని వెతుకుతున్నారట, చాలామంది సూచక్రియలు వెతుకుతున్నారట. కానీ పౌలు గారు మేము మాత్రం సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటన చేస్తున్నాం. ఎందుకంటే సిలువ లేకపోతే బ్రతుకులకు విలువ లేదు. యేసయ్య గాయాల్లో సంపూర్ణమైన ఆదరణ, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం. అందుకే చెబుతున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న, ఏమన్నాడు? ఎవరిని పిలిచాడండి? సమస్త జనులారా కమ్ అన్ టు మీ. యూనివర్సల్ కాల్ అన్నమాట. అందరికీ, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఆయన పుట్టినప్పుడు పాట వినపడి, ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యోహాను గారు కేక వేసాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కొంతమంది అర్థం కాని వాళ్ళు కులం ఆపాదించారు, అర్థం కాని వాళ్ళు మతం ఆపాదించారు, ఆయనకి అర్థం కాని వాళ్ళు ప్రాంతం ఆపాదించారు. అర్థమైన వాళ్ళు వాక్యాన్ని హత్తుకొని హతసాక్షులు అవడానికి కూడా సిద్ధపడి ముందుకు వెళతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మన దగ్గర ఆయన ఉంటే మళ్ళీ ఇది ఎందుకంటే, మన దగ్గర ఎంతమంది ఉంటే మళ్ళీ ఆయన ఎందుకంటే అవమానంగా హేళనగా మాట్లాడేవాళ్ళు. కానీ యేసయ్య బైబిల్ గ్రంథం చదువుతున్నమాట, ఆయన ఉత్తముడని, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్ అని ఉంది. ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి, వాసన చూస్తే తెలియదు. యేసు ప్రభువుని వెంబడిస్తా వెళతా. యోహాను గారి దగ్గర ఉన్నారు కొంతమంది. ఆయన వెళ్తుంటే, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, అదిగో మీరు వెంబడించాల్సింది ఆయన్ని అని చెప్పారు. వీళ్ళు వెళతా ఉన్నారు. ప్రభు వెనక్కు చూసి, మీరు ఎవరిని వెతుకుతున్నారు, ఏమి చూస్తున్నారు అని అంటే, బోధకుడా నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అంటే, అప్పుడు ప్రభు చెప్పిన మాట, వచ్చి చూడుడి, కమ్ అండ్ సీ, ఆవో ఔర్ దేఖో. వచ్చి చూడాలి. ఎక్కడో ఉండి ముచ్చట్లు చేయటం కాదు. ఎక్కడో ఉండి మీ పాస్టర్ గారు అట్టంటగా, మీ మందిరం అట్టంటగా, మీ డినామినేషన్ ఇట్టంటగా, మీ బైబిల్లో ఎట్టున్నంద ఎలా ఉందంటగా. ఓ పెద్ద ఆయన్ని చెప్పారట, ఇదిగో నువ్వెందుకు ఆ మతంలోకి ఎందుకు పోయావు, ఆ మతంలోకి దిగేవంటగా. అయినా మన దాంట్లో ఏదైనా తప్పులుంటే సరి చేయకపోయావా? ఆ నీచుల గ్రంథం, లేచుల గ్రంథం, తక్కువ జాతి, తక్కువ కులపోలది, ఆ నల్లట పుస్తకం ఎందుకు నీకు? మన దాంట్లో ఉన్నాయి, మన బోల్డ్ అని ఉన్నాయి కదా, దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చేయకపోయావా? తప్పులుంటే, లోపాలుంటే సరి చేయకపోయావా అన్నారట. ఆ పెద్ద ఆయన అప్పటికే బైబిల్ని, యోహాను సువార్తను చదివి దేవుని ప్రేమ అర్థమైపోయింది ఆయనకి. ఆయన అన్నాడట, నేను సరి చేసేది నాకు అక్కర్లేదు, నన్ను సరి చేసేది నాకు కావాలన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు? నేను సరి చేసేది నాకు అక్కర్లేదు, నన్ను సరి చేసేది కావాలి, నా కుటుంబాన్ని కట్టేది కావాలి, నా పిల్లలకు భవిష్యత్తునిచ్చేది కావాలి, ఈ జీవితం ముగిసిన తర్వాత కూడా భవిష్యత్తు ఏమిటో చెప్పగల గ్రంథం నాకు కావాలి. రేపేమైదో, ఎల్లుండి ఏమైదో, 10 ఏళ్ళకి ఏమైదో, 20 ఏళ్ళకి ఏమైదో కంగారు పడే అనుభవాలు కాదు. ఒకవేళ నేను ఎప్పటికిప్పుడు కన్ను మూసినా సరే నా తర్వాత పరిస్థితి ఏమిటన్నది చెప్పగలిగిన గ్రంథం నాకు కావాలి. ఆ విధంగా దారి చూపిన దేవుడు నాకు కావాలన్నాడట. కూడా వింటున్నారా? ముగింపులోకి ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. మీ కుటుంబాల్లో కూడా మీ పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు, ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ రోజు నినివే పట్టణంలో యోనా ద్వారా సువార్త అందితే దాసి మొదలుకొని, సామాన్య ప్రజలు మొదలుకొని, రాజు కూడా, ఎవరట, ఏందట, మన పట్టణంలో ఏదో వినపడుతుందట, ఏదో దండోరా వినపడుతుందట, ఏదో ఊరేగింపు, ఏదో చాటింపు వినపడుతుందట. ఏమిటది, ఎవరు వచ్చారని ఎంక్వైరీ చేస్తే చివరికి రాజు దగ్గరికి సమాచారం అందింది. ఇదిగో దేవుని ఉగ్రత మన మీదకి రాబోతుందట. 40 days, 40 రోజుల్లో రాజుగారు కూడా సింహాసనం దిగి గోనెపట్టు కట్టుకొని కూర్చున్నాడట. తగ్గింపు, వినయం, విధేయత, మారు మనసు, పాపక్షమాపణ కలిగిన ఏ ఒక్కరిని దాటిపోడు ఆయన.
ఆ రోజు ఆ సువార్త ద్వారా ఆ పట్టణం కాపాడమని. అంటే ఆత్మల సంపాదనకి కూడా ఎవరి సామర్థ్యం అవసరం? ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని బట్టి మురిసిపోవటం, లేదా మీరు మమ్మల్ని బట్టి పాస్టర్ గారు మా ఏరియాలో మరి మాదే, ఏంది మీది, ఏందమ్మా మీది, పాస్టర్ గారు ఇదిగో ఈ లైన్ మా వాళ్ళే అని ఉంటారు కొంతమంది. మంచంలో ఉన్నా కూడా మంచినీళ్ళు లేరు నీకు గొక్క. దేవుని బలం మీద ఆధారపడాలి. మూడవది చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి ఏం చెప్పానండి? మొట్టమొదటి ఏం చెప్పాను? నేను చెల్లూరుపేట నుంచి వచ్చానని చెప్పా కదా. వాస్తవం అయ్య గారు, మీరు వాక్యం మొట్టమొదటి పాయింట్ నేను చెప్పింది సేవకులకు దేవుడిచ్చే సామర్థ్యం. పౌలు గారిని, ఏలే గారిని వారి సొంత సామర్థ్యం మీద ఆధారపడినప్పుడు ఎలా ఉంది, తర్వాత దేవుని సామర్థ్యం. రెండవది ఆత్మల సంపాదనకు దేవుని సామర్థ్యం అవసరం. మూడవది సంఘానికి కూడా దేవుని సామర్థ్యం అవసరం. ఇదిగో మీరు ఈ రీతిగా ఏర్పాటు చేసుకోవాలన్నా, ఇటువంటి యానివర్సరీలు, లేకపోతే ఇంకా రక్షణ సువార్త కూడికలు, లేకపోతే ఇంకా క్రిస్మస్ వేడుకలు, ఇంకా నూతన సంవత్సర వేడుకలు, ఇంకా ఏది చేయాలనుకున్నా, సేవకుల్ని పోషించాలన్నా, సేవకులకు సహకారులుగా ఉండాలన్నా మీకు కూడా ఎవరి సామర్థ్యం అవసరం? పాస్టర్ గారు మాకు ఎవరిది అవసరం లేదు, మేము మామూలు వాళ్ళం కాదు అని అనుకున్నా నీకు కూడా సామర్థ్యం అవసరమే. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, దేవుడు లేడు చెప్పండి, అప్పుడు నిన్ను ఏ సంఖ్యలో వేయాలా అనేవాళ్ళు ఆలోచన చేసుకుని, నేను ఏ సంఖ్యలో వేయలే. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అంత సాహసం నేను చేయను. ఒక సంఘం గురించి జ్ఞాపకం చేసి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయం పౌలు గారే జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదయేగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకుని ఇంతగా చేస్తారని మేము కూడా అనుకోలేదు. గమనించండి, ఓ సంఘం గురించి వేరొక సంఘానికి పత్రిక రాస్తూ దైవజనుడు గొప్పగా చెబుతున్నాడు. ఇదిగో కొరింథీ సంఘమా, మాసిదోనియా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? మాసిదోనియా వాళ్ళ సొంత సామర్థ్యం నిరుపేదలు. కొంతమందిని గురించి అంటుంటారే, పాస్టర్ గారు వాళ్ళు మిడిల్ క్లాస్ కంటే కూడా, మధ్య తరగతి కంటే కూడా ఇంకా పేదలండి, నిరుపేదలండి, కటిక పేదరికం వెంబడిస్తుందండి అని. వాస్తవానికి మాసిదోనియా సంఘం వల్ల ఉన్న పరిస్థితి అది. కానీ వారికి శ్రమ వెంబడి శ్రమ కలుగుతూ ఉంది. బహుశ్రమల వలన పరీక్షింపబడగా వారు ఇంకా ప్రభుకు దగ్గరగా వచ్చారట. ఇంకా దగ్గరగా వచ్చారు, దేవునికి దూరం అవ్వలేదు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా ప్రభువుకి, దేవునికి, సన్నిధికి, సహవాసానికి దగ్గరగా నిలవబడ్డారు. వారి నిరుపేద స్థితి మార్చబడింది, వారి కటిక పేదరికం మార్చబడింది, కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ తొలగించబడ్డాయి, ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలపరచబడ్డాయి. ఆ కటిక పేదరికం పోయి ఇప్పుడు వారి దాతృత్వం బహుగా విస్తరించిందట. వారు సహాయం చేసే గుణం, వారు సహాయం చేసే లక్షణం విస్తరించిందట. అది ఎవరి సామర్థ్యం? వారు తమ సామర్థ్యము కొలదయేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా. చెల్లూరుపేటలో మా సంఘంలో జరిగిన సంగతి జ్ఞాపకం చేస్తాను, వింటారా? ముగించమంటారా? మీ సంఘంలో మాకు ఎందుకులే అంటారా? అమ్మో, ఎక్కడే ఉన్నారా? చెప్పేదా వద్దా? చెప్పమంటారా, ఆపమంటారా? ఏమంటారా? చిన్నగా చూస్తున్నారు. చెప్పు, ఇంకేటు ఇప్పుడు దాకా చెప్పావుగా, అది కూడా చెప్పు. అంటే మీరు పర్మిషన్ ఇస్తే చెబుదామని. ఒకసారి 3 రోజులు సభలు పెట్టాం. చిన్న వ్యాపారం అండి, అన్నిళ్ళ నుంచి రక్షణ పొందింది సహోదరి. కుటుంబం 2 కొడుకులుంటే వారి బాప్తిసం పొందేదాకా ప్రార్థన చేసింది. భర్తను మార్చుకుంది ప్రార్థన ద్వారా. వారి అత్తమ్మ కొరకు కూడా ప్రార్థన చేసి పల్నాటి నాగమ్మ కూడా పరిశుద్ధురాలుగా మార్చబడింది, మారుమనసు పొందింది. ఆమె కూడా, అత్తమ్మ కూడా బాప్తిసం పొందింది. కుటుంబం సన్నిధికి వస్తుంటారు క్రమం తప్పకుండా. ఆమె చిన్న వ్యాపారం. ఆమె ఒకరోజు నాతో చెప్పిన మాట,
అయ్యా సభలు ఏర్పాటు చేస్తున్నారు కదా, ఈ వేదికకి అయ్యే ఖర్చు అంతా నేను ఇస్తానని చెప్పిందట. నాకు చెప్పింది అంట నాకు గుర్తులేదు. కోటాలు పెట్టడం అయిపోయింది, సభలు అయిపోయినాయి, ఆ స్టేజ్ వాళ్ళకి ఆ మిగతా ఏర్పాట్లన్నీ చూసుకోవడం కూడా అంతా అయిపోయింది. అయిపోయిన నెలకి కూడా ఆమె ఈ చెప్పిన మాట నాకు గుర్తులేదు, కానీ ఆమె గుర్తుంది కదా, ప్రార్థన చేసుకుంటుందట. ప్రార్థన చేసుకుంటుంది, అయ్యా నేను దైవజనుడికి మాట ఇచ్చాను, ఆ వేదిక అయ్యే ఖర్చు అంతా నేను ఇస్తానని చెప్పాను, అయ్యా ఈ లేకపోతున్నాను ప్రార్థన చేసుకుందట. మొత్తం మీద దేవుడు, మనం ఆరాధన చేసి దేవుడు ఎలాంటి వాడు? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువగా ఇయ్యగలిగినవాడు. ఆమె హృదయపూర్వకంగా నమ్మింది. ఆమె ఎంత అయితే ఇద్దామనుకుందో దేవుడు ఆమెకు దయచేశాడు. మొత్తం మీద ఒక రోజు తెచ్చిందండి మందిరంలోకి. చివరిలో అందరికి ప్రార్థన చేసేటప్పుడు ఆమె కూడా వచ్చి ప్రార్థన లైన్లో నిలబడి ప్రార్థన చేయించుకొని, అయ్యా ఇదిగో చిన్న లగేజ్ కవరు, పెద్ద దాని మీద కవర్ పెట్టి పేరు రాసి దాని మీద బొట్టు పెట్టి ఇంటిలో పేర్లు, ఇంటి వెనకొల్ల పేర్లు మొత్తం రాసి, పాస్టర్ గారు చదవకపోతే మామూలుగా ఉండదు. మొన్న ఈ మధ్య ఒక ఆమె వచ్చి మందిరంలో చూసుకున్నాడు, చర్చిలో పైన ఫ్యాన్ కనపల్ల. పాస్టర్ గారు మా ఫ్యాన్ ఏదండి? ఏందంట? అమ్మ నువ్వు మందిరానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ నీ ఫ్యాన్ ఏంది? నువ్వు దానికి ఫ్యాన్ పోయింది కొంప తీసి. మా ఫ్యాన్ ఏదండి? అదేందమ్మా మీ ఫ్యాన్ ఆడ కట్టాం కదా, ఆడుందా? ఆడగట్టారు, మా ఫ్యాన్ మీద పేర్లు కనపడలేదు. అది తిరుగుతుందమ్మా, తిరిగేదానికి పేర్లు ఎట్ట కనపడదా? పాస్టర్ గారు అర్జెంటుగా దాన్ని స్విచ్ ఆఫ్ అందంట. అదేం ఫోన్ స్విచ్ ఆఫ్డానికి. ఇప్పుడు ఆమె ఫ్యాన్ ఆపమంటుందంట. ఇప్పుడు ఆమె 3 రెక్కల మీద 3 15లు 30 తరాల పేర్లు రాసిందంట, మొత్తం గుర్తు తెచ్చుకొని ఒక్కొక్క రెక్కకు మీద. ఇప్పుడు ఆమె పాస్టర్ గారిని బెదిరించి ఫ్యాన్ ఆపించిందంట ఆమె. ఎందుకు? ఇప్పుడు ఆమె పేర్లను చదువుకోవాలి ఆమె. పాస్టర్ గారు బెత్తరపోయి ఆపేయంటారు. మరి అట్టుండేది మరి మీ తడాక మామూలు విషయమా? మర్చిపోయి పేరు చదవటం మర్చిపోయి పాస్టర్ గారు ఇంటికి పోతే మళ్ళీ వచ్చి పాస్టర్ గారు మైకులో చెప్పిందాకా ఆడే ఉందంట ఆమె. నేను ఇవాళ ఇంటికి పోయేది లేదు, పాస్టర్ గారు రావాల్సిందే, మైకులో చెప్పాల్సిందే. ఎంత ఇచ్చిందంటే 30 రూపాయలు ఇచ్చిందంట 3 రోజుల కోటాలకి. సరేనని పేరు చెబితే ఆ పేరు ఉండేవాళ్ళు మన ఏరియాలో 10 మంది ఉన్నారు. ఏ పేరు అని చెప్పా? ఇంటి పేరు చెప్పు. నువ్వు ఎవరికి ఇచ్చా? దేవునికి ఇచ్చావా లేకపోతే ఏంది నీ పేరు కోసం ఇచ్చావా? అంటే మీరు అలాంటి వాళ్ళు కాదు, బండ్ల మూడోళ్ళు చాలా మంచోళ్ళు. నేను మిమ్మల్ని అంటలేదమ్మా, ఆమె గురించి చెబుతున్నా. ఆ ఫ్యాన్ మీద పేర్లు వేసి స్విచ్ ఆఫ్ చేసిన ఆమె గురించి చెబుతున్నా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ఆమె దాని మీద పేరు రాసింది లేదు, బొట్టు పెట్టింది లేదు, ఇదిగో గుర్తుపెట్టుకో పాస్టర్ గారు మళ్ళీ మర్చిపోతారేమో అని కూడా చెప్పింది లేదు. చిన్న లగేజ్ కవరు ఇది పొట్లం కట్టినట్టుగా కట్టింది. నేను అది తీసుకొని వెళ్ళి తర్వాత 2 రోజులకు 3 రోజులకు ఏదో అవసరం అయితే అప్పుడు అయిపోయింది. ఈ వేదిక అన్నీ అయిపోయినాయి. ఆ వేదిక అన్న కూడా నాకు గుర్తు రావట్లేదు. అప్పుడు ఏ వేదిక ఉంది? కోటాలు అయిపోయినాయి 3 నెలలకు. మళ్ళీ ఇప్పుడు నేను సపరేట్గా వేదిక కట్టాలి, నాకు గుర్తు రాలే. సరే మొత్తం మీద ఏదో అనుకుందట్టుకుంది, ఈ దేవుడు ఏమో ప్రార్థన ఆలకించాడు అని చెప్పి ఆ పొట్లం తీస్తుంటే సహజంగా దాన్ని చూస్తే ఆమె సామర్థ్యాన్ని బట్టి ఒక 500 లేకపోతే ఒక 1000 ఉంటాయేమోలే అనుకొని తీస్తుంటే తీసేకొంది వస్తూ ఉన్నాయి. చిన్న లగేజ్ కవర్లో ఆమె చిన్న ఏదో తెల్ల దారం చుట్టి ఇచ్చింది. దాంట్లో 10,000 రూపాయలు ఉన్నాయి. దాంట్లో ఎంత ఉన్నాయి? వాస్తవానికి ఆ సామర్థ్యం చూస్తే ఎవరైనా ఆమె ఎంత ఇచ్చిలేండి, ఒక 500 లేకపోతే ఒక 1000 రూపాయలు ఇచ్చిద్దాము అని. కానీ ఆమె అనుకున్నది ఇవ్వగలిగింది. నేను అంటాను, డబ్బులు ఒక్కటే కాదండి. పాస్టర్ గారు కానుకల గురించి చెప్తున్నా అనుకోపాకండి. నేను చెప్పే మాట ఏమిటంటే, మీరు ఏ విషయంలో ఆశ కలిగి ఉన్నారో, కుటుంబాన్ని కాపాడుకునే విషయమా, పిల్లల్ని బాగు చేసుకునే విషయమా, మందిరంలో పరిచయం చేసే విషయమా, సేవకులకు పరిచయం చేసే విషయం, సువార్థికులకి సహకరించే విషయమా, లేదా ఇటువంటి వేడుకలకి సహకరించే విషయం, మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ సామర్థ్యానికి మించి చేసేటట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. వాస్తవానికి మాసిదోనియా వాళ్ళు నిరుపేదలు కానీ వారి దాతృత్వం బహుగా విస్తరించింది. సామర్థ్యము కొలదేగాక సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చారట. పౌలు గారే వారు ఎంతగా ఇస్తారని మేము అనుకోలేదు. అవే కాదు, వారు ప్రభువుకి మాకు కూడా తమ జీవితాలు అప్పగించుకున్నారు. మేము ఏది చెబితే అది ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని ఆ రోజు మాసిదోనియా సంఘం గురించి పౌలు గారు చెప్పిన మాట. ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవ సేవకులు కృష్ణ గారు ఇక్కడికి పంపిన విధానాన్ని బట్టి, మరి సేవకులు కూడా జయానందం గారు, మరి ఇక్కడ ఉన్న పెద్దలు విశాల హృదయంతో అర్థం చేసుకుని ఈ అవకాశం ఇచ్చారు. ఇదిగో సేవకులు అందరూ ఇంతవరకు ఓపికగా సహకరిస్తూ వచ్చారు. మీ అందరిని బట్టి నేను సంతోషిస్తున్నాను.
మనందరి జీవితాల్లో, మీ కుటుంబాల్లో మనమందరం ఎవరి మీద ఆధారపడదాం? చెప్పండి, ఎవరి మీద ఆధారపడదాం? చెప్పట్లా మీరు? ఎవరి మీద ఆధారపడదాం? మాకెవరి సామర్థ్యం కావాలి? ఆత్మల సంపాదనకు ఎవరు సామర్థ్యం కావాలి? సంఘానికి ఎవరు సామర్థ్యం కావాలి? ఆయన సామర్థ్యం మీద ఆధారపడదాం. మన ఆలోచన, మన జ్ఞానం అనుకోకుండా సమస్తం ఆయనకే అప్పగిద్దాం. ఒకరోజు రాజుగారు పుట్టినరోజు చేసుకుంటే అందరూ వచ్చి అయ్యా అసలు ఇది మా దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదన్నారు. దేవుని స్వరమే కానీ అప్పుడు దాకా హ్యాపీ బర్త్డే టు యూ అని పాటలు పాడారు. ఆయన వాళ్ళ చప్పట్లకు మురిసిపోయి ప్రసంగం చేశాడు. ఇంకా వాళ్ళు వెంటనే, రాజా అసలు నువ్వు రాజు కాదు, దేవుడివి, అసలు నువ్వు మాట్లాడుతున్న ఎట్టుంటుందో తెలుసా? అసలు ఎవరు మాట్లాడుతున్నట్టు? అచ్చం దేవుడు మాట్లాడినట్టే, దేవుని స్వరమే అని ఆయన మురిసిపోయి మరి ఏందనుకున్నా అన్నాడు. ఇంకంతే. పుట్టినరోజే ఏమైందో తెలుసా? కొంతమంది అంటుంటారు కోపంగా ఉండవాళ్ళ మీద, ఒరే మామూలుగా బావురు ఎట్టపోతాడు. తర్వాత డైలాగ్ చెప్పండి. మామూలుగా బావురు మిడిచిపాడుతున్నా, మామూలుగా బావు పురుగులు పడతాయి అంటుంటారు చూడండి. పాపం పుట్టినరోజే పురుగులు పడి చచ్చిపోయాడు ఆయన. కారణం ఎవరు తెలుసా? ఈ పాటలు పాడినే హ్యాపీ బర్త్డే టు అని చెప్పి. అసలు రాజా అసలు నువ్వు రాజుగా దేవుడు అన్నారు. నువ్వు మాట్లాడింది మానవ స్వరం కాదు, దేవుని స్వరం. సరే వాళ్ళు అంటే అన్నారు, ఆయన కూడా నేనే అట దేవుడిని అవుతాను, పిచ్చివాళ్ళారా, నేను రాజుని ఓర గడ్డిచ్చినందుకు ఎట్ట పొగిడితే అట దేవుడే నేనే అన్నట్టయితే ఉండేవాడే. అనలా చాలా విషయాలు మనం కూడా దేవునికి చెల్లాల్సిన మహిమ, దేవునికి చెల్లించిన ఘనత చెల్లించకుండా మనమేదో సొంత జ్ఞానం, సొంత సామర్థ్యం, అందుకే శాపకరంగా మార్చబడుతున్న అనుభవాలు. ఈ 20th యానివర్సరీ సందర్భంగా మీకు ఏదైతే శాపకరంగా ఉందో, తరతరాలుగా వేదనగా ఉందో, అదంతా పరిశుద్ధాత్మ దేవుడు తొలగించునో గాక. మనం అందరం దేవుని సామర్థ్యం మీదనే ఆధారపడదుము గాక, దేవుని శక్తి మీదనే ఆధారపడదుము గాక, అన్ని విషయాలు ఆయనకే మహిమను ఆపాదించదుము గాక. వాక్యమైన దేవుడు ఈ లేఖనాలు మన దేవునికి దీవించి ఆశీర్వదించును గాక. ఇంతవరకు ఓపిక ఉన్నందుకు మీకు సేవకులు కూడా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు మరి వర్తమానం అందించిన దైవజనులు రత్నాకర్ గారికి మరి మన సంఘం పక్షమున వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఆహ్వానించిన రీతిగా మరి దైవజనులు రాలేకపోయారు. వారికి కొంచెం అస్వస్థతగా ఉన్నందువలన వారు రాలేకపోయారు. మరి వారి తరపున మరి దైవజనులు వచ్చారు, వర్తమానం అందించారు, మంచిది. మరి చివరిగా మనము ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయినది. అందరూ కూడా తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళు మోయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గరుడా, నీ ఘనమైన నామమును బట్టి నాయన ఇంతవరకు వినిన వర్తమానము నాయన నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింప చేయండి. ప్రతి ఒక్కరినైనా వాక్యములకు విధేయులై, వాక్యములకు లోబడి, వాక్యానుసారమైన జీవితం కలిగిన బిడ్డలుగా నాయన వారు జీవించడానికి సహాయం చేయండి. మరి గత 2 దినముల నుంచి నైనా వాక్యం వింటున్నారు. మరి చాలామంది అయితే వాక్యం విన్నారు నైనా. మరి వారందరూ కూడా నైనా మరి వారి పాత జీవితమును, పాత స్వభావం విడిచిపెట్టి నూతన జీవితంలో నూతన స్వభావం కలిగిన బిడ్డలుగా మరి ఆధ్యాత్మికంగా ఎదుగుటకు తగిన కృప చూపండి, సహాయం చేయండి నైనా. వారికున్న మరి యవనస్తులకున్న ఈ వ్యసనాలను వ్యసనాల నుంచి దూరపరచండి నైనా. నీ వైపు చూసి రక్షణ పొంది బిడ్డలుగా సిద్ధపరచండి. మరి సభలు నైనా మరి 2 దినములు జయకర్మగాను మరి మీరు సంఘ బిడ్డలకు మరి దేవునికి మహిమకరంగాను, సంఘ బిడ్డలకు దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను జరిగించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మరి దైవజనులు, 3 దైవజనులు, మరి డానియల్ కుమార్ గారు, అలాగే నరేంద్ర గారు, అలాగే రత్నాకర్ గారు, మరి వారు వచ్చి నాయన ఎంతో మరి పరిచయం చేసి నాయన ఈ 2 దినములు చక్కగా జరిగించిన విధానం బట్టి కూడా ఇంక వందనం చెల్లించుకుంటున్నాం. మరి వచ్చిన సంఘ బిడ్డలందరిని బట్టి నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. మరి సంఘ బిడ్డలు నైనా మరి ఎంతో మరి ప్రయాసతో మరి వారి కష్టార్జితమును నైనా మరి గుప్పెలు విప్పి ఈ పరిచర్య నిమిత్తము మరి సహకరించిన బిడ్డలందరినీ, భాగస్వాములుగా ఉన్న బిడ్డలందరిని బట్టి కూడా మనకు సరి జ్ఞాపకం చేస్తున్నాం. వచ్చిన దైవ సేవకులు నైనా అందరిని బట్టి కూడా జ్ఞాపకం చేస్తున్నాం. సింఫనీ గాడ్ గాస్పల్ అసోసియేషన్ మరి సంఘాన్ని బట్టి
నేను ఆ టీంను బట్టి కూడా జ్ఞాపకం చేస్తున్నాం, వచ్చిన దైవ సేవకులందరిని బట్టి కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభా మీరే కృప చూపండి, సహాయం చేసినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. నైనా మరి గత సంవత్సరం అంతా క్షేమంగా కాచి కాపాడిన దేవా, మరలా ఈ సంవత్సరం కూడా బిడలు మరి పనుల నిమిత్తం వెళ్తూ సిద్ధపడుచుండగా ప్రభా మీరే కృప చూపి సహాయం చేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ, నైనా ఇంతవరకు జరిగించిన ఈ సభలను బట్టి కూడా సన్ని జ్ఞాపకం చేస్తూ, యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. మన పరలోక తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రతి కుటుంబానికి మరి ముఖ్యమైన వాక్యం అందించిన దైవ సేవకులకును అలాగనైనా మరి తోటి మరి దైవ సేవకులకును ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకును ప్రతి వ్యక్తికిని ఇప్పుడును ఎల్లప్పుడూ మీరు అక్కడ పర్యంతం వరకు నాయన మీరు మాకు సదాకాలం తోడయ్యండి, దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను.